నేను తీస్తున్నా నేను అతను మన స్పోర్ట్స్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి సార్ దగ్గర ఫస్ట్ అసలు మీకు చాలా విషయాలు తెలియదు, కొన్ని చెప్పేసి యాక్చువల్లీ నేను మాది బాసర్ మేడం మొన్న బాసర్ పోదాం అనుకున్నాం కదా. అదే వచ్చింది 1 minute అదే చెప్తున్నా. అదే అయితే ఇదే పక్కనే చిన్నగా ఏంటంటే నేను శ్రీశైలంలో పనిచేసిన, చాలా పని చేసిన వాటిపై. అక్కడ ఎవరికి తెలియదు ఇప్పటిదాకా, నాకు కూడా ఎవరికి తెలియదు. మన చైర్మన్ సార్ బ్యారని తెలుసు, చైర్మన్ సార్ తెలుసు. అయితే ఇక చిన్న ఆడ మళ్ళీ చైర్మన్ సార్ పరిచయం, పార్టీ తరఫున పరిచయం. మళ్ళీ అక్కడ పోయినప్పుడు ఆయననే అరే రారా అనేది ఉండను అట్లా అక్కడ ఆయన దగ్గర వర్క్ అయిపోయింది. పొలిటికల్గా కొంచెం ఇష్టం ఉంటుండే నాకు. సో అట్లా అక్కడ అయిపోయిన తర్వాత మంచి నాకు ట్రైనింగ్ అని అందరూ చూసుకుంటున్నట్టు అన్నవాళ్ళతో పాటు అంతా అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ అన్న పరిచయం. ఇక అన్న ఒక కైండ్ అసలు ఎట్లా అంటే మీడియం అన్నట్టు మనకు అన్నదమ్ముళ్ళు సొంత అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎందరు ఉన్నారో తోబుట్లు ఇప్పుడు మన చిన్న అన్న పెద్ద నాన్న అట్లా అంటాం కదా. బట్ చెప్పేదైనా కోపమైన అన్నీ మంచిగానే ఉంటుండే. అక్కడ కూడా ఛాయ్ అయిపోయడము, ఏదో చిన్న చిన్న మనం చూసుకోవడము, డబ్బులు ఇవ్వడం ఏదైనా 100, 200, 1000 ఎంతైనా. ఇక అట్లా పరిచయం అయినా కూడా అసలు అక్కడ ఖర్చులు బాగా పెట్టేస్తుండే. అంటే ఒక 5-6 వస్తుండే. ఆ సార్ అయితే ఇక్కడ విశాల్ సార్ బాగా ఖర్చు పెట్టేస్తుండే. ఇక అట్లా అయిపోయింది. అక్కడ చైర్మన్ తర్వాత మళ్ళీ ఆ చైర్మన్ తోటి మేము చైర్మన్ వస్తా అనుకున్నాం, వేరే దగ్గర అవుతా అనుకున్నా. ఆయన కూడా అడిగినా సరే చూద్దామన్నాడు. అప్పుడు నాకు ఎల్బీ స్టేడియం దగ్గర ఇట్లనే వచ్చినప్పుడు డిస్కస్ వచ్చింది. వేణుబాబు కూడా ఎండా రోజు చదువు. అయితే ఆ రోజు నాకు వర్క్ దగ్గర వస్తే అన్న అన్నాడు, అరే నా దగ్గర వస్తావా అన్నట్టు అన్నాడు. నేను కూడా వర్క్ గురించి చూస్తున్నాను అడ్డు కింద. అయితే నేను అన్న చేస్తాను. సరేనా నీకు బండి ఉందా అన్నాడు. ఆ బండి కూడా ఉన్నది కదంటే అవునారన్నా. ఓకేరా ఇట్లా రావాలా చూసుకోవాలా తిరగాలా నేను చెప్తా నువ్వు రా ఏదన్నా పోయినా. వచ్చినాక అసలు నాకు సంతోష్ అప్పుడు ఉండే బయట మా ఎల్బీ స్టేడియం బయట ఉంటుండే, వేణుమామ వస్తుండే, విశాలని వస్తుండే, వేణుమామ బయట పోయిండు. ఇక ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు ఇవాళ మనం ఇది 2025 డిసెంబర్ ఈరోజు మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్ ఇంకా మనమందరం ఒక మంచి ఇంకా కంపెనీ బాగా డెవలప్ చేసుకుంటూ మనం పనులు బాగా తెచ్చుకొని బాగా డబ్బులు సంపాదించుకొని మంచి కంపెనీ పెద్దగా చేసుకొని మనము బాగా శాలరీలు తీసుకుంటూ ఇంకా మంచి ఒక పెద్ద పార్టీ చేసుకోవాలి, మంచి పెద్ద కంపెనీగా ఎదగాలి. దీంట్లో మనం ఇప్పుడు మనిషి అని అంటే ఒక సీన్స్ సరే తప్పులు ఎవరైనా ఉంటే నన్ను చాలాసార్లు మేడం కానీ సారు పనుల దగ్గర కానీ టైం దగ్గర చాలా రకాలుగా చేసి నాకు ఇప్పుడు కూడా నేను అవసరం లేదు నాకు అంటే అనిపిస్తుంది. మనం ఏం చేస్తలేం కదా. ఇప్పుడు 10:30, 11కి వస్తున్నాం, 10:30కి వస్తున్నాం, కూర్చుంటాం, తినిపో అంటాడు. తాగే నీళ్ళైనా ఛాయ్ అయినా అన్నం అయినా ఏదైనా బండి అయినా మనకు బయట ఒక నెల రోజులు ఉండదు తెలుస్తుంది. బయట మనం చేసే పనికి 10,000 వస్తాయా 20,000 వస్తాయా ఒకసారి పోయితే తెలుస్తుంది. అంటే నేను నా మట్టుకే నేను ఇవన్నీ అందుకే ఫస్టే చెప్పిన, నేను ఎంతసేపు మాట్లాడినా ఏదన్నా ఉన్నా తప్పు ఏమన్నా ఎవరేమనుకోకండి, నా తరపున నేను చెప్పుకుంటున్నా. సో నా గురించి ఎవరేం చెప్పినా సార్కు మేడంకు అందరికీ అన్నీ తెలుసు వాళ్ళకి ఇంకా. కాబట్టి మనం మంచిగా స్కిల్స్ నేర్చుకుంటూ ఆఫీస్ గురించి అంటే మన వర్క్ గురించి, వర్క్ ఈజ్ వర్షిప్ అన్నట్టు అది మాట్లాడుకుంటూ స్కిల్స్ నేర్చుకుంటూ మరి అట్లా డెవలప్ అయితే మనం మంచిగా ఉంటుంది. నా తరపున ఎవరేం చెప్పినా మళ్ళీ నాకు కూడా తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనము చెప్పిండ్రు అంటే నువ్వు లేనప్పుడు ఆ తర్వాత నీ దగ్గర నువ్వు లేకపోతే అది కూడా అక్కడే కల్చర్ అట్లే అయిపోతుంది. కాబట్టి